హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. రణబలిని మధ్యలో ఆపేసిన విజయ్ రష్మిక భారీ షెడ్యూల్ ఎప్పుడు మొదలు పెట్టనున్నారు? టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన జంట విజయ్ దేవరకొండ రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఉదయ్పూర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకలు జరగగా మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం. రిసెప్షన్తో వివాహ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. వివాహ వేడుకల అనంతరం నూతన దంపతులు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దుబాయ్ వంటి దేశాల కంటే జపాన్ లేదా మాల్దీవ్స్ వంటి ప్రదేశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే వీరి విదేశీ టూర్ మార్చి 20లోగా ముగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే తేదీ నుంచి రణబలి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. వివాహం కారణంగా రణబలి చిత్రీకరణకు తాత్కాలిక విరామం ఇచ్చారు. హీరోయిన్లతో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను మాత్రమే ఈ మధ్య చిత్రీకరించారు. కానీ కథలో కీలక భాగం విజయ్ రష్మికలపై ఆధారపడడంతో అసలు షూటింగ్ ఇప్పుడు మొదలవుతుంది. దర్శకుడు రాహుల్ సంస్కృతయాన్ మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఇది చిత్రానికి కీలకమైన భారీ షెడ్యూల్గా చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలను ఈ దశలో తెరకెక్కించనున్నారట. సమ్మర్ తీవ్రత దృష్ట్యా హైదరాబాద్లో కాకుండా చల్లని వాతావరణం ఉన్న ప్రదేశాల్లో షూటింగ్ నిర్వహించే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. కథ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో కొనసాగడంతో భారీ సెట్లు అవసరం ఉంది. అందుకే ప్రత్యేక ఆర్ట్ డిజైనర్తో కలిసి కొన్ని శీతాకాల ప్రాంతాల్లో సెట్లు వేసి చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు విదేశాల్లో షూటింగ్ చేయలేదు. రణబలితో పాటు విజయ్ రౌడీ జనార్దన్ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా ముందుగా విడుదలకు రావాల్సి ఉండడంతో రెండు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేసుకుంటూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రష్మిక కూడా బిజీగానే ఉంది. రణబలితో పాటు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మైసా షూటింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా బాలీవుడ్లో కాక్టైల్ 2లోనూ నటిస్తుంది. మరికొన్ని కొత్త సినిమాలకు కూడా కమిట్ అయినట్లు తెలుస్తుంది.